హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు నేను ఈవెంట్కి వెళ్తున్నాను. సో నాకైతే రోజు ఈవెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కదా, కొంచెం ఫుల్ బిజీ ఉన్నాను. మీకు కూడా ఇలాంటి ఫంక్షన్స్కైనా ఈవెంట్స్ కావాలి అనుకుంటే కానీ నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి, ఎందుకంటే టైం అవ్వలేదు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత రూమ్ ఇచ్చారు. సో రూమ్కి వెళ్ళిపోయి అయితే నేను రెడీ అయిపోయాక ఇంకా టైం ఉందని నేను అక్కడే చాలాసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ స్టార్ట్ అయింది అనేసి మళ్ళీ బయటకు వచ్చేసి అయితే టిఫిన్ తిన్నాను. ఇంకా తినడం అయిపోయినాక పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్లి తర్వాత మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుడ్ స్టార్ట్ అయింది. అయితే లంచ్ అయితే చేసేసాను. ఇక కార్తీక మాసం కాబట్టి ఓన్లీ వెజ్. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఈవెంట్ అయిపోయాక అక్కడే కొద్దిసేపు వెయిట్ చేశాను, ఎందుకంటే నాకు ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్ ఉండే, అది కూడా కొంపల్లిలోనే. నా టీమ్ మెంబర్స్ వస్తున్నారంటే నేను వెయిట్ చేశాను. సో ప్రోగ్రామ్ 5కి అయిపోతే నేను 6 వరకు అక్కడనే వెయిట్ చేశాను. సో నేనైతే ఫుల్ అలసిపోయాను, ఎందుకంటే అస్సలు రెస్ట్ లేదు. మా వాళ్ళైతే వచ్చేసారు, మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము లొకేషన్ కి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోయినాం. వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్. సో రెడీ అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే పాయ ఉండే. సో పాయ అయితే తాగేసి మా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మేము ఫుడ్ కూడా తినేసాము. మా ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి మిడ్నైట్ అయ్యింది, 1:30 అయింది. సో ఇంకా నేను ఫుల్ అలసిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే 7కే వెళ్ళాలి. నేను ఇంటికి వచ్చేసరికి అయితే మార్నింగ్ 3 అయ్యింది. సో ఈ రోజు నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. బాయ్ గైస్.